హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చేయబోయేది కుష్కా అండి. దానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, చూస్తూ ఉండండి నేను ఎలా చేస్తాను. ఈ గ్లాస్తో నేను ముందలే రైస్ తీసుకొని నానబెట్టాక కడిగేసి వాష్ చేసి పెట్టాను. వాటర్ అయినా అవసరం లేదు. దానికోసం టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ పట్ట, కొత్తిమీర, నెయ్యి, ఉప్పు అండ్ మసాలా నేను ముందలే పెట్టేశానండి. ఆయిల్ అది హీట్ ఎక్కుతుంది, అయిపోతుంది, చూస్తూ ఉండండి. 1 minute హీట్ ఎక్కేసింది. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. చూస్తూ ఉండండి. చూడండి, ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను. టమాటో, ఆనియన్, బిర్యానీ ఆకు, పట్ట, అల్లం పేస్ట్ అన్నీ వేసేసాను. ఈ కలర్ కొంచెం బాగా లైట్గా వేగినాక దాని తర్వాత మసాలా అన్నీ యాడ్ చేస్తాను. చూస్తూ ఉండండి. ఇందులో అన్నీ వేసాను. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, కారం, రెడ్ చిల్లీ పౌడర్, జీరా ఆర్ పెప్పర్, కొంచెం లైట్గా గరం మసాలా, ఇవన్నీ వేసానండి. ఇందులో చూడండి బాగా వేగిపోయింది. బియ్యం వేసాక ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే ఇది బాస్మతి రైసు, ఇరిగిపోగలదు. దీనికోసం నేను వాటర్ వేసేస్తున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు. దీన్ని టమాటో రైస్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఇది టమాటో రైస్ కాదండి. టమాటో రైస్కి నార్మల్గా ఉంటుంది, కానీ ఇందులో నేను నిమ్మకాయ కూడా పిండుతున్నాను. అన్నం కొంచెం పొడి పొడిగా వస్తుంది, ఒక చిన్న బయట అంతే. 1 స్పూన్ గీ కూడా వేస్తున్నాను, టేస్ట్ కోసం బాగుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, ఇది లేకపోతే ఏదన్నా ఉంటుందా అండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. మా ఇంట్లో మాత్రం ప్రతి దాంట్లో యూస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మా హస్బెండ్కి కొత్తిమీర లేకపోతే ఏది టేస్ట్ రాదు అంటూ ఉంటారు. అందుకని నేను కొంచెం ఎక్కువనే వాడతాను. 3 విజిల్స్ రాగానే దించేయాలి. ఫైనల్గా ఇలా వచ్చేసింది. అందరూ బిర్యానీ అనుకుంటారేమో, కాదు, ఇది వెజిటేబుల్ రైసే. దీని పేరు కుష్కా. సర్వ్ చేసి చూపిస్తాను. ఫైనలీ ఇలా అయితే నా లంచ్ రెడీ అయిపోయింది. కంపల్సరీ నాకు స్పైసీ ఉండాలి, సో అందుకే ఒక్క పచ్చిమిర్చి వేసాను, అది కూడా నాకే వచ్చేసింది. రైతా చేయటం తెలుసు కదా, హల్వా, ఇంకా నా రైస్. ఇదేనండి ఈరోజు నా లంచ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.